మరి ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పు అంటున్నారు. ఓకే. ఒక సుప్రీం కన్న కోర్ట్ ఏం తల్లి చెప్పింది మాట్లాడే మేడం? పెళ్ళైన మాటలేనా తర్వాత కూడా అనాథాశ్రమంలో సంబంధం వేస్తానని పెట్టుకోవచ్చు అని చెప్పడానికి? చెప్పింది కదా! మేడం మేడం ఏదో నీలాంటి సుప్రీం కడుపులో పిల్ల పుట్టినందుకు నిజంగా వాళ్ళ దురదృష్టం. ఏంటి అమ్మాయి అబ్బాయి లీగాలిటీ గాని. కూడా ఏది చెప్పమ్మా ఒకసారి. సుప్రీం కోర్ట్ పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు అని సుప్రీం కోర్ట్ చెప్పింది పెట్టుకోవాలని కదా! గ్యారంటీ ఇచ్చిందా? పెట్టుకోవాలి కంపల్సరీగా చెప్తా, లేదు. అదొక ఆ విషయం కూడా చెప్తాను మీకు. ఇవన్నీ చూసుకొని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇవి అవి ఏవో యూట్యూబుల్లో చూస్తారు, సగం సగం నాలెడ్జ్లతోటి జీవితాలు నాశనం చేసుకోవడం, ఇంతకంటే ఏమీ లేదు. ఈ అమ్మాయి మీద అనుమానపడ్డావు, నువ్వు చేస్తున్న పని మాకు ఇప్పటికి నలుగురు లిస్ట్ కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, ఆ అమ్మాయితోటి కమిట్ అయిపోయావు, ఆ అమ్మాయికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయికి ఏం తెలియకుండా చూసుకుంటున్నాను. చూసుకుంటావా? వెరీ గుడ్. ఆవిడ ఫ్రెష్ అయినా నీతోనే కమిట్ అయింది, పెళ్లి కూడా ఆగేదాకా ఆగట్లా ఆవిడ. లేదు మేడం, ఆవిడ మంచిది, అలా అనకుండా. నువ్వు మంచోడు కాదుగా. ఈ అమ్మాయిని ఏమన్నాను కానీ ఆ అమ్మాయిని ఏమన్నా. నీకు సిగ్గుందమ్మాయి? ఇతని కోసం నువ్వు పిల్లోడిని అనాథాశ్రమంలో వేస్తానంటున్నావా? కన్న తల్లి ఉంటే 100 అదే మంది కదా. ఉన్నట్టే అంటారు. నిన్న అసలు అవును. వీళ్ళు ఏం చేయాలో నాకు అర్థం తల్లి మాటకే అవ్వట్లేదు. నువ్వు ఇది అపవాదం నువ్వు తెచ్చేటట్టున్నావు తప్పు చేసి కదమ్మా. ఒక పిల్లోడిని సొసైటీలోకి తీసుకొచ్చి వాడిని అనాథం చేయడానికి వీళ్ళిద్దరు ఎంత ప్లాన్ వేస్తున్నారో చూడండి అసలు. తనకి మనుషులేనా పెళ్లి వీళ్ళిద్దరు? చేసుకొని ఇవ్వను మేడం. పెళ్లి చేసుకొని ఇవ్వవా? సరిపోయే. మరి నీకు నువ్వు- మొగుడు ఉండి నువ్వు ఎలా పెళ్లి చేసుకొని ఫస్ట్ అది చెప్పు నాకు. నీకు పెళ్ళై ఉన్నావు కదా, పోనీ పెళ్లిగా నమ్మాయివా నువ్వు? ఏం చేస్తావు పెళ్లి చేసుకొని ఇవ్వకుండా? ఈయన మీద కోపంతో వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నావు నువ్వు, ఎవరు ఏంటని తెలియకుండా అంత బ్లైండ్ కి వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళు చేశారు మేడం. ఏంటి జుట్టు పట్టుకొని మెడ మీద కత్తి పెట్టేమన్నా చేశారా? చదువుకున్న అమ్మాయివి, జాబ్ చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, నీ నిర్ణయం నువ్వు తీసుకోలేవా? అందుకే ఇప్పుడు తీసుకుందామని తను కావాలంటున్నాను. వీళ్ళిద్దరు నాకు తెలిసి ఎర్రగడ్డ హాస్పిటల్ కి పంపిస్తే బెటర్ ఏమోనండి. ఇద్దరికి చాలా సార్ అన్నట్టు అందుకే షాప్స్ ఏదో ఆ టైప్ లో పెట్టాలి గట్టిగా. ఇద్దరు తేడాగానే ఉన్నారు. అక్కడ కూడా వీళ్ళకేం తీసుకోరు జడ్జిమెంట్ మేడం. వస్తుంది? అక్కడ కూడా తీసుకోలేదు తీసుకో. అంతే. నేనైతే తేడా కాదు మేడం, వాళ్ళ ఆయన తేడా కానీ నేనైతే తేడా కాదు. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ నువ్వు పెడితే prove వాళ్ళకి చేసావు అవమానం. కదయ్యా, తేడా కాదని prove మరి చేసావు కదా. అలాంటప్పుడు అక్కడ మీ అబ్బాయే కదా. నాకే పుట్టారని గ్యారంటీ ఏంటి మేడం? 1.5 year అతనితో సంసారం చేసింది. సరే డిఎన్ఏ టెస్ట్ పంపిద్దాం, పిల్లోడికి లీగాలిటీ వచ్చిందంటే నీకు నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేది ఏంటి? గోంగూర కోర్టులో పిటిషన్ వితండ వాదన. మొత్తం లోపలేస్తారు ఇద్దరిని. ఇక్కడ డాక్టర్ గారు ఇంకా హైకోర్టు అడ్వకేట్ గారు మీరు ఉన్నారు. అసలు వీళ్ళ వాదనలో ఒక్కరిదన్నా న్యాయం అని. ఈ అమ్మాయి కూడా చాలా తేడాగా మాట్లాడుతుంది అవును. కదండి. కొన్ని పెళ్లి కాని అమ్మాయి ఇగో నీ వల్లే నాకు ఇలా బాగా పుట్టాడు అంటే నిజంగా తీసుకొచ్చేదని పెళ్లి చేయడమో, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి జస్ట్ ఎంగేజ్మెంట్ ఒకటి అయింది కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ చేయడం అవుతుంది. కానీ ఈ అమ్మాయి పెళ్ళయ్యి అక్కడ పడుతున్నాడు, మంచి ఫ్యామిలీ ఉంది, పోనీ డివోర్స్ కూడా అవ్వలేదు, పోనీ ఈ అబ్బాయిని వచ్చి అడగడానికి ఏ రకంగా ఒక న్యాయం 10 చేస్తారు? కేసులకి సరిపడా ట్విస్టులు పెట్టాడు. యాక్చువల్ గా ఆ ఎంగేజ్మెంట్ అమ్మాయిని మనం మీరు అనుకున్నట్టు బతిలాడు, మనం ఆ, ఏదో మాట్లాడే ఆ. అమ్మాయి ఇట్లా కాదు, ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, పిల్లోడు జీవితం అంటానికి ఆవిడతో కమిట్ అయిపోయాడు ఫిజికల్ గా. ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ స్టోరీ అంతా ఆ అమ్మాయికి తెలియదు కదా. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను మేడం. చెప్పు. అరే నువ్వు ఇప్పటికి 3 సార్లు చచ్చిపోయావు. మళ్ళీ డాక్టర్లు ఫేక్ కదా నిన్ను సర్టిఫికేట్స్ వస్తాయి కాపాడుతున్నారు. నీకు, నీ చేతికి ఫేక్ సర్టిఫికేట్స్ వస్తాయి. నాకు ఆ అమ్మాయి కావాలి మేడం, ఈ అమ్మాయి నాకు వద్దు. ఈ అమ్మాయిని పంపించేసాడు. నాకు ఈ అబ్బాయి కావాలి మేడం. సూపర్, బాగానే ఉందమ్మా మీ బాగోదు. సో డాక్టర్ గారు, సో మీరే చెప్పాలి సార్, వీళ్ళిద్దరు మెంటాలిటీకి సంబంధించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది. అసలు మెంటాలిటీ అనేది చాలా చిన్న పదం ఏమోనండి. ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ ఇదంతా కూడా ఇంటెన్షనాలిటీ అంటారు. ఇది మెంటాలిటీ కాదు. మెంటాలిటీలో ఏంటంటే చాలా వరకు తెలియకుండా చేసేటటువంటి దాన్ని మెంటాలిటీ అంటారు. ఇదంతా ఇంటెన్షనాలిటీ. ఈరోజు ఏం పేరమ్మని ఇది రక్షిత, సారీ రక్షిత. ఎందుకంటే పేర్లు కూడా గుర్తుపెట్టుకోదలుచుకోలేదు, ఇంత దరిద్రపెట్టి స్టోరీ చెప్పారు. సో ఇదేంటంటే మేడం, ఈ అమ్మాయిని కూడా ఈరోజు ఈ అమ్మాయి వైపు జాలి చూపెట్టాలంటే కనుక కేవలం ప్రెగ్నెంట్ అనేటటువంటి ఉద్దేశంతో జాలి చూపెట్టాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి నాకు కనేటటువంటి బిడ్డను అనాథాశ్రమంలో పడేస్తానందో అప్పుడు ఈ అమ్మాయి మీద ఉన్న ఆవగింజంత జాలి కూడా పోయింది మేడం. ఇది ఏంటంటే కనుక ఇది కేవలం ఈ స్టోరీలో టైం లైన్ బట్టి చూసుకుంటే కనుక శారీరక వాంఛ అంతే. కేవలం శారీరక వాంఛ అనేటటువంటి ఒక దీనికి వీళ్ళు ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టి కప్పిపుచ్చి ముందుకు నడిపించినటువంటి ఒక కథ. దీనికి బాధితులు ఎవరు అంటే కనుక అటువైపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయి, తర్వాత ఈ అమ్మాయి కనబోయేటటువంటి ఈ బిడ్డ, ఇతని తల్లిదండ్రులు, ఇగో మనోడు కమిట్ అయినటువంటి ఇంకో బాధితురాలు. వీళ్ళు బాధితులు అన్నమాట. వీళ్ళకి ఏమీ ఉండదు, వీళ్ళకి ఇలాగే బతికేస్తూ ఉంటారు. రేపొద్దున ఆ అమ్మాయిని ఈ అబ్బాయి దగ్గర పంపించినా కూడా వీళ్ళు 3 నెలలు ముచ్చట్లాగా మళ్ళీ కలిసి ఉంటారు. మళ్ళీ వాడు ఇంకో క్యారెక్టర్ని పడతాడు, ఆ అమ్మాయి వేరే దారి చూసుకుంటుంది. ఈ కథ నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మెంటాలిటీ అనేటటువంటి పదం వాడేదానికంటే ఇంటెన్షనాలిటీ అనేటటువంటి పదం వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే నేను చూసేది, ఇక్కడ ఈ వేదికను ఎత్తుక్కుంటూ మన సురేష్ ఇక్కడ వరకు రావటము, ఈ వేదిక మీద ఒక సమాధానం దొరుకుతుంది అని అనుకోవటం, బహుశా ఈ వేదిక మీద మనం నిలబడి వీళ్ళిద్దరికి సమాధానం చెప్తే కనుక మనం చాలా మందికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. రెండు తప్పులే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇతనితో వెళ్ళమ్మా అంటం అనేది కూడా తప్పే, ఇతనితో వెళ్లకుండా నీ జీవితం చూసుకోవమ్మా అనేటటువంటిది కూడా తప్పే. ఎందుకంటే కనుక ఇక్కడ ఆ బిడ్డకి తండ్రి ఇతను కాబట్టి, ఇతను కాబోయేటటువంటి బిడ్డకి ఆబ్వియస్లీ ఇతను డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడైతే వద్దన్నాడో కనుక గుమ్మడికాయలు దొంగ
దూరంగా ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దట్ బేబీ. సో అది సో ఆ బిడ్డకి తండ్రి ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ కమిట్మెంట్ అప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి. చెప్పిన తర్వాత ఏమొచ్చి వాళ్ళు ఒప్పుకోరు, ఈ అమ్మాయి నడి బజార్ని పడేస్తారు, నడి రోడ్డును పంపించేస్తారు, నట్టేట్టు ముంచేస్తారు. కాబట్టి ఆ బిడ్డ కూడా అన్యాయం అవ్వకూడదు అంటే కనుక ఇతనే తండ్రి. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఒకటి వే చేసి ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ నిజానికి ఈ అమ్మాయికి మనం చెప్పేది ఏంటంటే, అమ్మ ఇప్పటికైనా నువ్వు వాస్తవానికి తప్పు తెలుసుకున్నావా, లేదంటే కేవలం నేను ఒక వ్యక్తితో కమిట్ అయ్యి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బిడ్డకి తల్లినయ్యాను కాబట్టి ఆ బిడ్డే కావాలి అని అనుకుంటున్నావా, ఆ వెతుకులాట్లో వచ్చావా, నిజంగా నీ మనసులో ఇంత దుర్మార్గుడు ఇంత మూర్ఖుడితో కలిసి సంసారం చేసి ప్రయాణం చేసేటటువంటి ఉద్దేశం నీకుందా? షీఈస్ నాట్ టెలింగ్ ద ట్రూత్. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఈ అమ్మాయి మాట్లాడేటటువంటిది ఏంటంటే కనుక, ఈ బిడ్డ ఈ రోజు కాకపోతే రేపు పొద్దున బయటకు వస్తాడు, గుట్టు రట్టవుతుంది, ఎంతో కాలం ఈ వాదంతో నేను నిలబడలేను, కాబట్టి ఈ రోజు నేను ఏంటంటే కనుక ఇతని దగ్గరికి వచ్చేస్తే కనుక ఒక సేఫ్ జోన్లోకి వచ్చేస్తాను, నా బిడ్డకి ఇతనే తండ్రి అనేటటువంటి విధంగా నేను బతికేయచ్చు అనేటటువంటి ఇన్సెక్యూరిటీ భావాన్ని తొలగించుకోవటం గురించే ఈరోజు సురేష్ దగ్గరికి ఈ అమ్మాయి వచ్చింది అనేటటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఏదన్నా చేయాలి అని అనుకుంటే కనుక లీగల్గా వెళ్ళటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే కనుక ఇక్కడ తూతూ మంత్రంగా సురేష్ నీ మీద ఇటువంటి కేసులు అటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది, నువ్వు అమ్మాయితో కలిపి అంటే కనుక ఎంతకాలం మనం ప్రయాణం చేపిస్తాం? నిజం చెప్పండి, ఎంతకాలం ప్రయాణం చేపిస్తాం? సో కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఈ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాన్ని బట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సురేష్తో వెళ్ళటం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఏ విధంగా మనం కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేసి ఆ అబ్బాయికి ఎటువంటి ఫ్యూచర్ చూపెట్టాలి అనేటటువంటి దాని మీదే బేస్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సురేష్ని మనం బలవంతంగా తీసుకొచ్చి, ఎందుకంటే సురేష్ ఈజ్ అ పర్సనాలిటీ డిసార్డర్, వ్యక్తిత్వ పరంగా ఒక బలహీనత అనేది ఉంది. ఈ బలహీనత అనేది ఏదైతే ఉందో అది పోయేది కాదు, పుట్టుకతో వచ్చింది, అది చచ్చేంత వరకు పోదు. సో అటువంటి వ్యక్తిని ఈ అమ్మాయి పక్కన కూర్చోపెట్టి ఈ అమ్మాయి మీ ఇద్దరు కలిసి ఉండండి అమ్మ అంటే కనుక రేపొద్దున ఈ చండాలం అంతా చూసి ఆ బిడ్డ చెడిపోతాడు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇది కలిపేటటువంటి అంశం కాదు, దూరం చేసేటటువంటి అంశమే. మెయిన్గా ఏంటంటే కౌన్సిలింగ్ ఏదన్నా ఉంటే కనుక, ఆ కౌన్సిలింగ్ ఉంటే కనుక ఆ మత్తు వదిల్చి ఇది కరెక్ట్ దారి కాదు అని చెప్పి మనం ఆ అమ్మాయికే చెప్పాలి, ఆ బిడ్డకు ఒక దారి చూపెట్టాలి. ఇతని దగ్గర నుంచి ఏమన్నా ఒక రెమెడీ ఉంటే కనుక ఆ అమ్మాయి ఫ్యూచర్కి ఆ రెమెడీ ఏదైనా కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది లీగల్గా అడ్రస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, ఆ అమ్మాయిని నా నుంచి వదిలించిన. అరే బాబు, నిన్ను వదిలించడం కాదు, దానికి తగ్గ ఆ అమ్మాయిని punishment ఉంటాయి, అవి బతికించాం. చెప్పని ఆ ఇంకా అమ్మాయిని బతికించడం గురించి నిన్ను వదిలించాం కానీ నీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. సో రమ్య గారు మీరు చెప్పాలండి. మేడం వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన స్టోరీ వేరు, కంక్లూజన్కి వచ్చేసరికి ఒక 10 కేసులు వ్యక్తులు ఎన్ని తప్పులైతే మిస్టేక్స్ క్రైమ్స్ చేస్తారో అంత ప్యాకేజ్. అవి ఈ రెండు చక్కగా ఒక సారన్నట్లు ప్యాకేజ్తో వీళ్ళిద్దరూ చేశారు. వీళ్ళకి తగ్గ పనిష్మెంట్స్ పడకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఇవి కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తారు. వీళ్ళ వల్ల సొసైటీలో చాలా మంది అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు సఫర్ అవ్వడానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్. మనం ఏదో వీళ్ళ అదృష్టం కోసం ఏదో మాస్ కేసు మాట్లాడుతున్నాం కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరిని రివీల్ చేయాలి కూడా ఒక రకంగా. చేస్తే ఏంటంటే ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నారా బాబు, వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండాలని ఇటు అబ్బాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు, అమ్మాయిలు సేఫ్ సైడ్లో ఉంటారు. లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మేడం యాక్చువల్గా అతను ఒక అమ్మాయితో కమిట్ అయి ఫిజికల్గా ఒక 5 years లివిన్లో నడిచాడు. ఆ అమ్మాయితో ఉండగానే మళ్ళీ ఇంకొక అమ్మాయిని బెడ్రూమ్లో అమ్మాయి చూసి వెళ్ళిపోయింది. సో ఇలాంటి సమయం వస్తే కనుక నిజంగా ఈ అమ్మాయి కరెక్ట్ అమ్మాయి అయి ఉంటే అలా అబ్బాయి చీట్ చేసి ఆ అమ్మాయిని 5 years వాడుకున్నందుకు ఇప్పుడున్న కేసెస్ ప్రకారం మాక్సిమం చీటింగ్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు, రేప్ కేసులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే పెళ్లి ఎందుకు చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటామనే కదా కమిట్ అవ్వడం, ఫిజికల్గా వెళ్ళడం. వీళ్ళు లవ్ అని ఒక 30 years 20 years బ్యాక్ ఉన్న లవ్ దగ్గర ఆగట్ల, చూపుల దగ్గర ఆగట్ల, ముందు ఫిజికల్గా కమిట్ అయిపోయిన తర్వాతే దానికి లవ్ అని ఒక పేరు పెట్టుకుంటున్నారు. సో ఈ పొజిషన్లో వీళ్ళది లవ్వే కాదు, కాంక్ష, శారీరక సుఖాల కోసం చేసే మిస్టేక్స్ని లవ్ అని ఒక పేరు పెట్టుకుని దాంట్లో లీగాలిటీలో కోర్టుల చుట్టూ తిరగడానికి చక్కగా సూపర్ పర్సన్స్ కింద లెక్క వీళ్ళు. సో ఈ ప్రాసెస్లో ఈవిడ తలుచుకుంటే అతన్ని అబౌట్ 10 years పనిష్మెంట్ పడే పెద్ద కేసులో ఇరికించేది. ఈవిడ కరెక్ట్ కాదుగా, అందుకని ఈవిడేం చేసింది, దుకాణం సర్దుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు చక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయగానే, అంటే చేసిన తప్ప ఎక్కడికి పోదు కదా, ఇంపార్టెంట్ దొరికాడు. అదే అతను కరెక్ట్ అబ్బాయి అయి ఉంటే ఇతనితో మళ్ళీ మిడిల్లో కలిసేది కాదేమో. చేసిన మిస్టేక్స్కి ఈ అమ్మాయికి ఏమైంది, మళ్ళీ మధ్యలో రాగానే ఈ వాదార్పేతలు ఇప్పుడు బాబుని కానీ వాడికి 8 months. భర్త అనే క్యారెక్టర్ ఒకవేళ ఈ అమ్మాయికి ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్ వస్తే ఈ మధ్య సాఫ్ట్వేర్లో కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా
ఫుడ్ వల్ల కానీ మ్యాక్సిమం మరి సార్కి తెలుస్తుంది ఇంపార్టెన్స్ అంటే ఫిజికల్గా చాలా తక్కువ ఉంటున్నారు. అది లేడీస్లోనూ ఎక్కువ కేసెస్ నడుస్తున్నాయి, జెంట్స్లోనూ కూడా. ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు బయటికి చెప్పరు. సొసైటీ కోసం ముందు ఒక పెళ్లి చేసేసుకోవాలి. వీళ్ళ ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అది. నిజంగా ఈ అమ్మాయికి ఈ లవ్ స్టోరీ అంటూ లేకపోతే ఈ పిల్ల జీవితం నాశనమైనట్టు లెక్క. అతను ఒక సొసైటీ కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు ఓ భార్య ఉంది. ఈరోజు విడిపోవడం, డైవర్స్ అనేది ఎంత కామన్‌గా అయిపోయిందంటే ఏ రీజన్ అన్నా చెప్పుకోనివ్వండి. ముందు విడిపోతారు. 10 పెళ్లిళ్ళు అవుతుంటే 9 పెళ్లిళ్ళు కోర్టు దగ్గర ఎండ్ అవుతున్నాయి. ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈ అమ్మాయిని రోడ్డు మీద పడేసేవాళ్ళు, లేదా ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి మ్యూచువల్ డైవర్స్‌కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే పనికిరాని వ్యక్తితో ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేది కాదు. పోనీ అలా అన్నా కట్ చేసుకొని ఫ్రీగా ఉండి ఇతనితో ఈవిడ కమిట్ అయ్యి పిల్లోడిని కనుంటే అక్కడి నుంచి కాంపెన్సేషన్ వచ్చేది. పుట్టిన పిల్లోడికి ఈ అబ్బాయి దగ్గర నుంచి మెయింటెనెన్స్‌లు ఎలిజిబుల్ గాని, ఫాదర్. డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించేవాళ్ళం. ఇతనితో మధ్యలో ఈవిడ చేసిన మిస్టేకో, ఆ శారీరకంగా ఆపుకోలేకో, లేకపోతే ఆయనే బెటర్ భర్త దగ్గర ఏమీ సుఖం లేదు కదా అనుకుందో, లీగల్‌గా అక్కడ కట్ చేసుకోకుండా ఇతనితో కమిట్ అవ్వడం వల్ల ఈ రోజున రోడ్డు మీద నుంచుంది.